నవ్వకపోవటానికి నాకేనా నరాల వీక్నెస్? ఆపకుండా చూస్తే గానీ కామెడీ నీకు అర్థం కాదు. నువ్వు అంతసేపు చూడలేవు చెప్తున్నా. చూడలేకపోవటానికి నాకేమన్నా చత్వారం ఉందా? ఇటు చెప్తాను. ఇదేంటిది దోమల చక్రం తిరుగుతుంది? సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. చూడు చూడు చూడు, మిస్ అయిపోతావు చూడు. ఇదేంట్రా చూస్తూ ఉంటే సుడిగుండంలోకి దూకి చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఇంకొంచెం సేపు చూస్తే అన్నీ మర్చిపోయి నా వాయిస్ ఒకటే వినబడుతున్నట్టు కూడా ఉంటది. అవునా? నేను చెప్పేది వినాలనిపిస్తుంది కూడా. అవును. నెమ్మదిగా నేనేం చెప్తే అదే చెయ్యాలనిపిస్తుంది కూడా. నిజమే, ఏదో ఒకటి చెప్పి వెంటనే చేసేస్తా. కావాలని చేస్తుందా? ఇది అసలే చేతబడి ముగ్గులో కూర్చొని చపాతీలు తినే రకం. టెస్ట్ చేయాలి. ఏమడగాలి? నీకు పెళ్ళయ్యిందా? అయ్యింది. మీ ఆయన ఎలాంటోడు? పెద్ద యదవా. పెడుతుందంటే ఒరిజినల్ ఫీలింగ్సే చెప్తుంది. మీ ఆయన అంటే నీకు చాలా ఇష్టం కదా? అస్సలు లేదు. అవకాశం కోసం చూస్తున్నా. దేనికోసం? సంపేద్దామని. సంపేద్దామనా? కడుపుమాడా, దీని బ్రెయిన్లో అన్ని క్రిమినల్ థాట్సే. పాపం కదా? పాపం కాదు, పెద్ద పాపాత్ముడాడు. ఆడి వల్ల రోజు నాకు ఈ పాట అంతా నొప్పొచ్చేస్తుంది. అందుకే మూమెంట్ చూసి మర్డర్ చేయాలనిపిస్తుంది. అనవసరంగా దీంతో పెట్టుకున్నట్టున్నాను. రేపటి నుంచి కిల్లర్తో కాపురం చేస్తున్నట్టు ఉంటుంది. అన్ని రీసెర్చ్ చేస్తే ఇంత పెద్ద రాడ్ దిగిందిలే. అయ్యో, గుచ్చుకుందా? ఏంటది? రాడ్డు. మర్డర్ చేసి ఓడి మీద మమకారం ఒకటి మళ్ళీ. అవును, ఇంతకు ముందు ఎప్పుడైనా చంపేద్దామని ట్రై చేసావా? చేసావా? మిస్ అయ్యాడా? లేదు, నేనే మిస్ చేశా. ఏం పాపం? ఇప్పుడిప్పుడే జాబ్లో డెవలప్ అవుతున్నాడు కదా. సంపేస్తే శాలరీ రాదు, నేను శారీస్ కొనుక్కోలేను. సర్వీస్ అయ్యాక సంపేద్దామని ప్లాన్ పోస్ట్ పోన్ చేశా. అవును, ఇంతకీ ఏం ప్లాన్ వేసావు? పిండి వంటల్లో పాయిజన్ కలిపేవా? లేదు. కాఫీలో ఎలకల మందు కలిపేవా? లేదు. బాత్ టబ్బులో కరెంట్ ఎట్టేవా? లేదు. అవన్నీ ఓల్డ్ ఫార్మాట్లు, దొరికిపోతాం. న్యూ ఫార్మాట్ ఏంటో? పాత చైనా ఫోన్ ఒకటి కొన్నా. 4 రోజులు కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టా. బ్యాటరీ ఇంతలా ఉబ్బింది. నైట్ నా పక్కనే పడుకుంటాడు కదా, ఫోన్ ఆయన తల దగ్గర పెట్టి ఛార్జర్ ప్లగ్ లో పెట్టి కామ్గా పడుకుంటా. ఏదో ఒక రోజు ఫోన్ బాగా హీట్ ఎక్కి దెబ్బకి సచ్చరుకుంటాడు. పక్కన పడుకోవాలంటే పేట తెలిసిపోతే బాధ లేకుండా నవ్వుతుంది చూడు. ఎవరికి అనుమానం కూడా రాదు. యాక్సిడెంటల్ గా పోయాడనుకుంటారు. ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. పెద్ద ప్లానే. మరి నేను హ్యాపీగా బతకాలంటే ఇవి ఉండాలి కదా. నన్ను చంపేసి నువ్వు హ్యాపీగా బతకాలా? నిన్ను కాదు, నా మొగుణ్ణి. ఈ వేరియేషన్ కూడా ఉంది ఏంటి? అర్జెంటుగా దీని మైండ్లోంచి ఆలోచన సరిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వింటావు కదా? ఓ